హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఛానల్స్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇదివరకు చేశాను దీని గురించి వీడియో, బట్ ఇప్పటికప్పుడు అప్డేట్స్ మారిపోతున్నాయి కదా. సో ఇది అప్డేట్ మారిన తర్వాత అంటే ఇప్పుడున్న రీసెంట్ రూల్స్ ప్రకారం ఇంకా ఇంతకు మించి రూల్స్ అయితే వస్తాయని అయితే నేను అనుకోవట్లేదు. సో ఇప్పుడున్న రూల్స్ ప్రకారం స్టిచ్చింగ్ ఛానల్స్ వాళ్ళు ఏం పోస్ట్ చేయొచ్చు, ఎలా పోస్ట్ చేస్తే మానిటైజేషన్ అవుతుంది అండ్ ఎలా పోస్ట్ చేస్తే ఎప్పటికీ ఇష్యూ రాకుండా ఉంటుంది అనేది అయితే నేను క్లియర్గా చెప్తాను. ఇది యాక్చువల్గా స్టిచ్చింగ్ గురించి చెప్పాలి అంటే, నేను ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా ఛానల్ చెక్కింగ్కి వచ్చారనుకోండి, చాలా మంది మిక్స్డ్ కంటెంట్ పెడతారు. ఆ మిక్స్డ్ కంటెంట్ పెట్టే వాళ్ళల్లో ఈ స్టిచ్చింగ్ కూడా ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళకి స్టిచ్చింగ్ వచ్చు, ఎప్పుడో ఒకటో రెండో వీడియోస్ మధ్యలో పెడతారు, మధ్యలో వ్లాగ్స్, రకరకాల వీడియోస్ పెట్టుకుంటూ ఉంటారు. ఎవరైతే ఇలా మిక్స్డ్ కంటెంట్ పెట్టుకుని వస్తున్నారో, నేను ఒకవేళ వాళ్ళకి వస్తే కనుక ఏది ఆ స్టిచ్చింగ్ అనేది వస్తే కనుక అదే చేసుకోమని రికమెండ్ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే అది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంటెంట్ అని చెప్పొచ్చు. అంటే ఫాస్ట్గా గ్రో అవుతుంది ఛానల్ కూడా. ఇక్కడ ఫాస్ట్గా గ్రో అవుతుంది కదా అని చెప్పేసి ఊరికే జస్ట్ ఏదో ఒకటి పెట్టేయమని కాదు. దీంట్లో కూడా చాలా రకాల ఛానల్స్ ఉన్నాయి. బాగా సక్సెస్ అయిన ఛానల్స్ ఉన్నాయి, అసలు సక్సెస్ అవ్వని ఛానల్స్ కూడా ఉన్నాయి. మెయిన్ ఇక్కడ ప్రెజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. ప్రెజెంటేషన్ ఒకటి ఇంపార్టెంట్. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని ఒక రకంగా. ఎందుకంటే ఆ స్టిచ్చింగ్ చేయడమే ఒక రకంగా కష్టం, ఒక రకంగా చెప్పాలంటే. మేబీ వచ్చిన వాళ్ళకి ఈజీగా ఉండొచ్చేమో కానీ, బట్ కొంచెం కష్టమే కదా అది. సో దాంతో పాటు ఆ స్టిచ్చింగ్తో పాటు ఈ వీడియో ఎలా రికార్డ్ చేయాలి ఇవి కూడా ఉండాలి కదా మైండ్లో. ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే అది కొంచెం కష్టమైన పని. దాంతో పాటు ఈ రెండు చేయాలి. కాబట్టి మీరు చేయగలిగితే, మీకు వస్తే కనుక స్టిచ్చింగ్, ఓన్లీ స్టిచ్చింగ్, ఇంక మధ్యలో వేరే మళ్ళీ కుకింగ్ అని, మధ్యలో వ్లాగ్స్ అని అట్లా ఏం పెట్టొద్దు. ఓన్లీ స్టిచ్చింగ్ పెట్టండి. ఒకవేళ పెడితే కనుక మీరే చూస్తారు డిఫరెన్స్. మెయిన్ ఎట్లా ఉండాలంటే స్టిచ్చింగ్లో వీడియోస్ ఎవరైనా సరే, అసలు ఏమి కొంచెం కూడా నాలెడ్జ్ లేని వాళ్ళు, స్టిచ్చింగ్ గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు చూసినా కూడా అర్థమయ్యే విధంగా ఉండాలి. మెయిన్ అదే కదా. ఇప్పుడు మన వీడియో ఎందుకు చూడాలి ఆడియన్స్? మనం చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందా లేదా, మనం చూపించేది వాళ్ళకి క్లారిటీగా ఉందా లేదా అనేది కదా ఇంపార్టెంట్. సో అవి చూసుకోవాలి మెయిన్గా. మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బేసిక్స్ నుంచి ఉండే విధంగా అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఛానల్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్న రూల్స్ ప్రకారం మనకి లాంగ్ వీడియోస్లో పెట్టిన సేమ్ షార్ట్స్లో పెడితే కూడా అది రీయూజ్డే అవుతుంది. అంటే మీరు ఒక వీడియో షూట్ చేశారు, అసలు ఏ కంటెంట్ అయినా, నాట్ ఓన్లీ స్టిచ్చింగ్ అనే కాదు, ఏ కంటెంట్ అయినా సరే మీరు ఒక వీడియో షూట్ చేశారు, అది ఎట్లా షూట్ చేయండి. మీరు నిలువుగా షూట్ చేయండి, అడ్డంగా షూట్ చేయండి, ఎలా షూట్ చేసినా సరే మీరు లాంగ్ వీడియోలో పెట్టారనుకోండి, ఇంకా అంతే. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి షార్ట్స్లో పెట్టడానికి లేదు. ఒకవేళ మీరు షార్ట్లో పెట్టారనుకోండి, మళ్ళీ ఆ వీడియోని తీసుకొచ్చి లాంగ్ వీడియోలో పెడతానికి లేదు. ఒక వీడియోని తీసుకుని, ఒక లాంగ్ వీడియో తీసుకుని దాన్ని బిట్స్గా యాడ్ చేయడానికి కూడా లేదు. మీకు కావాలి అంటే రీమిక్స్ చేసుకోవచ్చు. రీమిక్స్ చేస్తే ఎలాంటి ఇష్యూ ఉండదు. ఎందుకంటే ఈ రీమిక్స్ అనేది యూట్యూబ్ ఇస్తున్న ఆప్షన్. మనకి రీమిక్స్ ఉంది కాబట్టే ఇలా చేయడానికి లేకుండా చేసిందనమాట యూట్యూబ్. సో మీరు ఎప్పుడైనా సరే రీమిక్స్ చేసుకోవచ్చు. లాంగ్ వీడియోలో నుంచి ఇప్పుడు ఒక 10 నిమిషాల వీడియో ఉందనుకోండి, ఆ 10 నిమిషాల వీడియోని మీరు 10 షార్ట్లలాగా రీమిక్స్ చేయొచ్చు. కానీ వేస్ట్. అదేమో అంత కంప్లీట్ మ్యాటర్ ఇదవ్వదు కదా జనాలకి. సో కంప్లీట్ మ్యాటర్ అనేది వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఆ లింక్ క్లిక్ చేసి చూడాలని కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు కనుక రీమిక్స్ చేస్తే ఒక వీడియో నుంచి ఆ వీడియోలో కింద లింక్ వస్తుంది, మెయిన్ వీడియో లింక్ అయితే వస్తుంది అనమాట. అది జనాలకు తెలిసి దానిపైన క్లిక్ చేస్తే ఫుల్ వీడియో ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో అది తెలియని వాళ్ళు ఉంటారు అండ్ సగం పెట్టినట్లుగా ఉంటుంది అనమాట. సో అదొకటి చూసుకోవాలి. చేస్తే రీమిక్స్ చేయొచ్చు. అంటే అర్థవంతంగా ఉండాలి. మనం వీడియో చేసినా కానీ అర్థవంతంగా ఉండాలన్నమాట. ఒక పార్ట్ వరకు, ఒక మినిట్ వరకు మనం రీమిక్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఒక వీడియో షూట్ చేస్తే లాంగ్ వీడియోలోనే పెట్టండి, అండ్ షార్ట్ లాగా షూట్ చేస్తే షార్ట్లోనే పెట్టండి. ఎట్లా అయినా సరే మీరు ఒక దాంట్లోనే ఉండాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ రూల్. యాక్చువల్గా నేను ఆ పాత వీడియోలో కూడా ఇది చెప్పాను. ఎందుకంటే అప్పుడు ఈ రూల్ లేదు మనకి. మన ఓన్ వీడియోనే కాబట్టి ఇప్పుడు లాంగ్ వీడియోగా తీసారనుకోండి, మళ్ళీ దాన్నే రొటేట్ చేసో ఎట్లయినా సరే మొత్తం వీడియో అంతా మళ్ళీ షార్ట్లో పెట్టేసుకోవచ్చు. బట్ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అలా పెట్టడానికి అయితే లేదనమాట. సో ఇది రిపీటెడ్ వీడియోస్ గురించి. అండ్ వీటిల్లో మెయిన్గా థంబ్నెయిల్ అనేది చాలా మంచిగా ఉండాలి. అంటే మీ థంబ్నెయిల్లో అసలు అర్థమైపోవాలి, ఏం మ్యాటర్ ఏంటి అనేది థంబ్నెయిల్లో అర్థమైపోవాలన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు ఏం చూపిస్తున్నారో వీడియోలో, ఏం చూపించాలనుకుంటున్నారో వీడియోలో అది చూపించగలగాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఎందుకంటే థంబ్నెయిల్ని బట్టే కదా మనకు వ్యూస్ వచ్చేది. సో థంబ్నెయిల్లో చూసి అక్కడ వీడియోలో ఏముందో అనేది వాళ్ళకి అర్థమైతే కనుక వీడియో ఓపెన్ చేస్తారు కదా. అండ్ మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి, మ్యూజిక్ అనేది ఎంత తక్కువ వాడితే అంత బెటర్. యాక్చువల్గా అయితే ఎలాంటివి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఎలాంటి వాటికి వాడచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏదన్నా చూపిస్తున్నారు అనుకోండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తుంటే
మీరు అది క్లారిటీగా కనిపించేలాగా అక్కడ ఏదన్నా వర్క్ జరుగుతుందనుకోండి, అప్పుడు మ్యూజిక్ వాడొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే వీడియోలో వాల్యూ ఉండాలి. అంటే ఒక అర్థవంతమైన వీడియో అయితేనే మీరు మ్యూజిక్ వాడాలి. అంతేగాని ఊరికే జస్ట్ రెడీ అయిపోయిన బ్లౌజ్ని చూపిస్తూ, లేదా రెడీ అయిపోయిన డ్రెస్ని చూపిస్తూ, లేదా రెడీ అయిపోయిన ఫ్రాక్ని చూపిస్తూ, అంటే ఆల్రెడీ మీరు కుట్టేశారు దాన్ని మ్యూజిక్తో పెట్టకూడదు అనమాట. మీరు ప్రాసెస్ మొత్తం చూపిస్తుంటేనే మ్యూజిక్ యూజ్ చేయాలి. సో మీరు షార్ట్స్ కోసం సపరేట్గా రికార్డ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి, ఇప్పుడు స్టిచ్చింగ్ అంటే ఇప్పుడు రెండిట్లోనూ పెట్టాలనుకున్నారు అనుకోండి, మీరు లాంగ్ వీడియోలోని షార్ట్లోను రెండిట్లోనూ పెట్టాలనుకున్నారు, సేమ్ డ్రెస్ సేమ్ బ్లౌజ్ ఏదైతే అది. ఇప్పుడు మీరు ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ ఒక హ్యాండ్ ఏమో లాంగ్ వీడియో లాగా షూట్ చేసుకోవచ్చు. అదే దాన్ని స్టిచ్చింగ్, అదే కట్టింగ్, స్టిచ్చింగ్, ఆ మార్క్స్ ఏవో చేస్తారు కదా, అదంతా కూడా ఒక హ్యాండ్ వీడియో వచ్చేసి లాంగ్ వీడియోలో పెట్టుకోవచ్చు. అలాగే సెకండ్ హ్యాండ్ వీడియో ఏదైతే ఉంటుందో అది నిలువుగా షూట్ చేసుకున్నారు అనుకోండి, షార్ట్లో పెట్టుకోవచ్చు కదా. సో దట్ మీరు రెండిట్లో పెట్టినట్లు కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి షార్ట్కి కూడా 3 minutes వచ్చింది కదా, 3 minutes లోపు వర్టికల్ వీడియోస్ అన్నీ కూడా షార్ట్స్. సో మీరు వీడియోని ఎప్పుడైనా సరే 2 minutes 58 seconds వరకు ఎడిట్ చేసుకున్నారు అనుకోండి, అది ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత 2 minutes 59 seconds అవుతుంది, 1 second పెరుగుద్ది. సో మీరు 2 minutes 58 seconds షార్ట్స్ కనుక పెట్టుకుంటే అది ఎలాగో షార్ట్స్లోకే వెళ్తుంది. సో మీరు సేమ్ దాన్ని రెండిట్లోనూ పెట్టినట్లు కూడా అవుతుంది అనమాట. నా సజెషన్ అయితే మ్యూజిక్ కంప్లీట్గా అవాయిడ్ చేయడమే బెటర్, వాయిస్ ఓవర్ ఇవ్వడమే మంచిది. ఎందుకంటే వాయిస్ ఇస్తే మనకి షార్ట్స్కి రీచ్ ఎక్కువ ఉంటుంది కదా, సో వాయిస్ ఇస్తే జనాలు కనెక్ట్ అవుతారనమాట. అంటే వాళ్ళకి అర్థమవుతుంది మనం ఏం చెప్తున్నాం అనేది. ఊరికే జస్ట్ మ్యూజిక్ ఇచ్చి వదిలేస్తే వాల్యూ ఉండదంటే అర్థం కాదు. ముందు ఏం జరుగుతుంది అక్కడ అనేది క్లియర్గా అర్థమైంది అనుకోండి, బాగుంటుంది కదా. సో ఎప్పుడైనా సరే వాయిస్కే కనెక్ట్ అవుతారనమాట జనాలు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు మ్యాక్సిమం వాయిసే ప్రిఫర్ చేయండి ఈ టైప్ ఆఫ్ కంటెంట్కి. అస్సలు మ్యూజిక్ అనేది అసలు యూజ్ చేయొద్దు. ఇది వీడియోస్ మాత్రం చాలా ఇప్పటి వరకు ఒకవేళ మీరు ఏమన్నా పెట్టున్నా కూడా, ఏది మానిటైజేషన్ అవ్వని ఛానల్స్ అయితే కనుక మీరు ఈ పాటికి ఏమన్నా పెట్టున్నా లాంగ్ వీడియోస్లో పెట్టిన సేమ్ షార్ట్స్లో ఇప్పటికైనా డిలీట్ చేసేయండి. షార్ట్స్లో డిలీట్ చేయండి, లాంగ్ వీడియోలో ఉంచి షార్ట్స్లో డిలీట్ చేయండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్కి వాచ్ అవర్స్ వస్తాయి కదా, ఎందుకంటే మనకి లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ అవ్వడమే ఈజీ అనమాట. సో ఒకవేళ ఉంటే షార్ట్స్లో డిలీట్ చేయండి. అండ్ స్టిచ్చింగ్ రిలేటెడ్గా ఇంకోటి ఎక్కువ మంది అడిగే క్వశ్చన్, ఇప్పుడు ఒక బ్లౌజ్ ఉందనుకోండి, ఒక బ్లౌజ్ మోడల్ ఉందనుకోండి, ఏదని చెప్పాలంటే నాకు అసలు ఆ పేర్లు అవి కూడా తెలియవు. ఒక మోడల్ ఏదన్నా కుట్టించారనుకోండి, సేమ్ మోడల్ మీరు ఇంకొకరికి కుడుతున్నారు, ఇంకో బ్లౌజ్ కుడుతున్నారు అనుకోండి ఫర్ సపోజ్, మీరు మళ్ళీ షేర్ చేయొచ్చు, అదేం ప్రాబ్లం కాదు. అంటే ఇప్పుడు మీరు ఒక బ్లౌజ్ని ఒక హ్యాండ్ ఏమో లాంగ్ వీడియోలో పెట్టారు, ఇంకో హ్యాండ్ ఏమో షార్ట్ వీడియోలో పెట్టారు, స్టిచ్చింగ్ కట్టింగ్ అదంతా అయిపోయింది, దాని పని అయిపోయింది. ఇప్పుడు మీరు అదే మోడల్ని ఇంకో బ్లౌజ్ కుడుతున్నారు అనుకోండి, మళ్ళీ షూట్ చేసి పెట్టొచ్చు, అదేం రీయూజ్డ్ కాదు. ఎందుకంటే వేరే వీడియోస్ అండ్ మీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, వాయిస్ ఓవర్ ఉంటుంది. సో అది మళ్ళీ వేరే వీడియో అవుతుంది, మీరు మళ్ళీ షూట్ చేసి కూడా పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇష్యూ లేదు. ఇది కూడా స్టిచ్చింగ్లో ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ అనమాట. సో అది రీయూజ్డ్ అవ్వదు, ఎందుకంటే మీరు మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నారు. మోడల్ సేమ్ అయినా కానీ ఎగ్జాక్ట్ సేమే ఉండదు కదా అది. సో మీరు మళ్ళీ షూట్ చేస్తున్నారు కాబట్టి ఏ ఇష్యూ ఉండదు. అండ్ ఇంకోటి మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు లాంగ్ వీడియోస్లో ఫర్ ఎగ్జాంపుల్ అవి కొంచెం లెంతీ వీడియోస్ ఉంటాయి. ఆ లెంతీ వీడియోస్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉన్నాయనుకోండి, ఒక బ్లౌజ్ కుట్టడానికి కొంతమందికి ఇంకా ఎక్కువ టైం కూడా పడుతుంది. సో ఎక్కువ టైం వచ్చింది అనుకోండి వీడియో, అప్పుడు ఏం చేయాలంటే, అంటే మొత్తం 20 నిమిషాలు కూర్చొని మాట్లాడలేరు కదా జనరల్గా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 నిమిషాలు ఉందనుకోండి వీడియో, అందులో కనీసం 7 నిమిషాలు మీ వాయిస్ ఓవర్ ఉండి మిగతాది మీరు మ్యూజిక్ పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇష్యూ లేదు. 20 నిమిషాలు ఉందనుకోండి, కనీసం 15 నిమిషాలు మీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఉండేలాగా పెట్టి మిగతాది మ్యూజిక్ వాడుకోవచ్చు. అంటే మధ్యలో మ్యూజిక్ యాడ్ చేస్తూ మధ్యలో మీరు మాట్లాడుతూ కూడా పెట్టుకోవచ్చు, అదేం ఇష్యూ ఏం కాదు. అది కూడా వాల్యూ ఉన్న కంటెంటే అవుతుంది. అండ్ చాలా డెడికేటెడ్గా చేయాలి ఇలాంటి ఛానల్స్, చాలా డెడికేటెడ్గా. అంటే ఇప్పుడు అవి కొంచెం కష్టం కదా, సో వాళ్ళకి ఏమాత్రం బద్ధకం వచ్చినా వ్యూస్ రావట్లేదు అనిపించింది అనుకోండి, వేరే కంటెంట్కి మారిపోతారు. ఆ మైండ్ సెట్ మాత్రం రానివ్వకూడదు. మీరు స్ట్రిక్ట్గా డెడికేటెడ్గా ఓన్లీ ఈ ఒక్క ఛానల్, ఈ ఒక్క కంటెంట్కి మాత్రమే అన్నట్లే మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. అలా ఫిక్స్ అయితేనే చేయగలుగుతారు. సో ఏది మధ్యలో కుకింగ్ కానీ ఏది తీసుకురావద్దు మధ్యలో. అండ్ ఇంకోటి, ఇక్కడ మనకి ఎఫిలియేట్ ఉంది కదా, సో ఎఫిలియేట్ అనేది ఈ టైప్ ఆఫ్ కంటెంట్కి బాగా వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే వాటిల్లో ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, మీరు యూజ్ చేసే ప్రొడక్ట్స్ ట్యాగ్ చేశారనుకోండి, మనకి ఫ్లిప్కార్ట్ ఒకటి, మింత్రా ఇవన్నీ ఉన్నాయి కదా,
ఇంకా 2 పర్పుల్ నైకా కూడా ఉన్నాయి. సో, వీటిల్లో ఏమన్నా ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేసే ప్రొడక్ట్స్ గనుక ఉంటే, మీరు వాటిలిని ట్యాగ్ చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఉంటాయి అవి. ఎగ్జాక్ట్ సేమ్ లేకపోయినా దాని రిలేటెడ్‌గా ఎగ్జాక్ట్‌గా చూడడానికి ఒకే రకంగా ఉన్నాయనుకోండి మీరు ట్యాగ్ చేయొచ్చు. అండ్ వీటిల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎఫిలియేట్లు కూడా మీరు ఏది చూపిస్తున్నారో అది మాత్రమే ట్యాగ్ చేయాలి. అంటే రెవెన్యూ కోసం అని చెప్పి వేరే వేరేగా అట్లా ట్యాగ్ చేసేయకూడదు. సో, అవి చూసి జాగ్రత్తగా ట్యాగ్ చేయండి. అండ్ ట్యాగింగ్ నుంచినే ఎక్కువ రెవెన్యూ కూడా వస్తది. ఈ టైప్ ఆఫ్ కంటెంట్‌లో. ఎందుకంటే మీరిచ్చిన లింకే కాదు, మీరిచ్చిన ప్రొడక్టే కాదు, వాళ్ళ ప్రొడక్ట్ లింక్ ద్వారా వెళ్ళి ఇంకా వేరే ప్రొడక్ట్స్ ఏమన్నా బై చేసినా కూడా మీకు రెవెన్యూ వస్తది. సో, ఎఫిలియేట్ అనేది అంత పవర్‌ఫుల్ అనమాట. సో, మీరు డెడికేటెడ్‌గా ఒక దాంట్లోనే చేయగలిగితే మంచి రీచ్ వస్తది. మీరు వీడియో పెట్టి వ్యూస్ రావట్లేదని అనుకోవద్దు. కంటిన్యూస్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తే మీరు ఎంత కష్టపడుతున్నారో మీకే తెలుసు కదా! ఆ టైప్ ఆఫ్ కంటెంట్‌కి. మీ కష్టం అనేది ఎక్కడికి పోదు. సో, మీరు ఒకటే కంటెంట్‌లో వీడియోస్ పోస్ట్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి, ఈ టైప్ ఆఫ్ కంటెంట్‌లో మీరు లైవ్స్ కూడా చేయొచ్చు. లైవ్స్ ఎట్లా అంటే అది కూడా వాల్యూ ఉండాలి వీడియోలో. ఊరికే ఏదో ఒకటి లైవ్ చేసేయమంటే ఊరికే జస్ట్ ఒక లోగో పెట్టేసి చేస్తున్నారు ఈ మధ్య. అట్లా కాదు. మీరు కుడుతూనే స్టిచ్ చేస్తూనే లైవ్ పెట్టొచ్చు. అండ్ వాయిస్ ఓవర్ కూడా ఉండాలి. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు లైవ్‌లో. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అనేది మొత్తం క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. వాయిస్ ఓవర్ ఉంటది. అక్కడ చక్కగా నీట్‌గా వాల్యూ కూడా ఉంటది కదా వీడియోలో. సో, అలా కూడా వాచ్ అవర్స్ వస్తాయి. కానీ మీకు అలా వచ్చినా కూడా వాచ్ అవర్స్ రీచ్ తగ్గిపోతది. లైవ్స్ ఎక్కువ చేశారనుకోండి మీకు లాంగ్ వీడియోస్‌కి వ్యూస్ రావు. సో, ఎప్పుడైనా సరే మీరు లాంగ్ వీడియోస్ పెడితేనే బెనిఫిట్ ఛానల్‌కి. ఎందుకంటే లైవ్స్‌కి తర్వాత వ్యూస్ వస్తాయో లేదో చెప్పలేం గదా! సో, మీరు లాంగ్ వీడియోస్ పెట్టండి. ఇప్పుడు ఒక లాంగ్ వీడియో కోసం మీరు ఇప్పుడు కష్టపడ్డారనుకోండి, దానికి ఎప్పటికీ రెవెన్యూ వచ్చేటట్లుగా చూసుకోవాలి. ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక అడగండి, చెప్తాను. ఒకవేళ ఇక్కడ కామెంట్ పెట్టి రిప్లై రాకపోయినా కూడా నా వాట్సాప్‌లో అయితే మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటది చూడండి.